వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. చిలకలూరిపేటకు వస్తున్న సీఎం వైఎస్ జగన్ పర్యటన పనులను పరిశీలిస్తున్న మంత్రి విడుదల రజని. వ్యవసాయ మార్కెట్ హమాలీ రేట్లు పెరగడం హర్షణీయం. బైంసా సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగల తగిలి టెంపో దగ్ధం. కొంగనపల్లి గ్రామ పంచాయతీలోని వెంకటాపురం వద్ద ఘటన. మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. నిర్మల్ బీజేపీ సమావేశంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ సంతోషి. ఇక డీటెయిల్స్ చూస్తే, పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామానికి సీఎం జగన్ వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన పనులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పరిశీలిస్తున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంటలో ఏప్రిల్ 6వ తేదీన ముఖ్యమంత్రి జగన్ పర్యటన కార్యక్రమాల్లో భాగంగా లింగంగుంటలో సభా ప్రాంగణానికి సంబంధించిన స్థలం ఏర్పాట్లను మంత్రి అధికారులు పరిశీలించారు. చిలకలూరిపేటలో గొప్ప ఫ్యామిలీ ఐకాన్ క్లినిక్ ప్రోగ్రామ్ కు వస్తున్న ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం గత సంవత్సరం అక్టోబర్ 22న ప్రారంభించినట్లు తెలిపారు. 2000 జనాభాకు ఒక సచివాలయ వ్యవస్థ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డాక్టర్లు 15 రోజులకు ఒకసారి నెలలో 2 సార్లు విలేజీ క్లినిక్లను పరిశీలిస్తూ ఉంటారు. అలానే గ్రామాల్లో ఉండే అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలను కూడా పరీక్షలు చేస్తూ ఉంటారని మంత్రి తెలిపారు. ఈ ఆరు అన్నమాట వాళ్ళు చెప్పుకోవాలి ఏంటంటే సర్వీసెస్ బాబు మీరు టెలిమెడిసిన్ అది ప్రాపర్ కనెక్టివిటీ అవ్వచ్చు. బాబు బాబు అది అయిపోతే తక్కువ ఉంటుంది, చాలా పార్కింగ్ ట్రాఫిక్ ఇంకా రాలేదు. నేను లేపుతాను. వ్యవసాయ మార్కెట్ హమాలీ రేట్లు పెరగడం హర్షణీయమని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ హమాలీ యూనియన్ ఏఐటియుసి బైంసా సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా సమావేశం బి శివాజీ అధ్యక్షతన జరిగింది. విలాస్ మాట్లాడుతూ ఈ రోజు నుండే హమాలీ కొత్త రేట్లు రావాలన్నారు. ఈ విషయంలో మార్కెట్ కమిటీ సెక్రటరీకి ఫోన్ చేస్తే వారు కొత్త రేట్లు అప్గ్రేడ్ కాలేదని తెలిపారు. కానీ 2 నెలల కిందట కొత్త రేట్లు అప్గ్రేడ్ కాకపోవడం విచారకరమని తెలిపారు. హమాలీలకు ఈ రోజు నుండి కొత్త రేట్లతో కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం వరకు రాకుంటే జిల్లా కలెక్టర్ కలుస్తానని తెలిపారు. బి శివాజీ మాట్లాడుతూ హమాలీలకు న్యాయం చేయాలని, కొత్త రేట్లను పెండింగ్ లో పెట్టడం సరికాదని, సోమవారంలోగా కొత్త రేట్లు రాకుంటే మార్కెట్లో పని ఆపుతామని హెచ్చరించారు. మార్చి నెలలో జరిగినటువంటి హమాలీ కార్మికులు మరియు వ్యవసాయ మార్కెట్ అధికారులు కలెక్టర్ సమక్షంలో
హమాలీ రేట్లు పెంచడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మరి 1-4 ఈ రోజు నుండి అమలు కావాలి. మరి ఈరోజు మార్కెట్ అధికారితోటి మాట్లాడితే మరి ఈరోజు అప్లోడ్ అవుతుంది, మరి అది అమలు అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఏం చెప్పేది ఏమంటే 2 నెలల క్రితం జరిగిన అగ్రిమెంట్ ఈరోజు అప్లోడ్ చేయడం ఏంటి? ఈరోజు అమలు చేయాలి. అమలు చేయాల్సిన రోజును ఇంకా అప్లోడ్ చేస్తామని చెప్పడం ఎంత మటుకు కరెక్ట్? ఇది ఏఐటీసీ వ్యవసాయ మార్కెట్ హమాలీ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. సోమవారంలోగా ఈ కొత్త హమాలీ రేట్లు అమలు కాకుంటే మరి రాబోయే కాలంలో యూనియన్ తరఫు నుండి మరి ఉద్యమం ఉంటుందని, దానికి అధికారులే బాధ్యత వహించాలని మేము తెలియజేయడం జరుగుతుంది. హమాలీ మార్కెట్ యూనియన్, వ్యవసాయ మార్కెట్ యూనియన్, వ్యవసాయ మార్కెట్ హమాలీ యూనియన్, ఏఐటీసీ. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని కుప్పంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి టెంపో దగ్ధమైంది. కొంగనపల్లి గ్రామ పంచాయతీలోని వెంకటాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టెంపో నుండి భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డోర్ ఓపెన్ ఉంది. నాకు కనిపిస్తుందా? కనిపిస్తుందన్నా? డోర్ ఓపెన్ ఉంది. వెళ్ళిపోయింటాడు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ముందు వరుసలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు పెద్దపీట వేస్తూ శ్రీనిధి పేరుతో రుణాలు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ సంతోషి అన్నారు. నిర్మల్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజనీ వైద్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అలివేలు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల, శ్రవంతి ఉపాధ్యక్షులు భూలక్ష్మి, శ్రీలత, అలివేలు, వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. దేశ రాష్ట్ర ప్రజలు డబ్బులు ఇంజన్ సర్కార్ను కోరుకుంటున్నారని, ఆ దిశగా తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగడం ఖాయమని బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు మాధవి భూటా అన్నారు. ఈ మేరకు గోల్కొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నిత్యాపారికి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునందన్ యాదవ్ హాజరై మహిళలకు దిశానిర్దేశం చేశారు. भारत माता की जय, भारत माता की जय। हर हर मोदी, घर घर मोदी, हर हर मोदी, घर घर मोदी। सबका साथ, सबका विकास। मैं माधवी मिहिर भूटा, राष्ट्रीय कार्यकारिणी महिला मोर्चा भारतीय जनता पार्टी की सदस्य हूँ और हम लोग हमारी पूरी राष्ट्रीय टीम और हमारे पदाधिकारी तेलंगाना के अलग अलग जिलों का प्रवास कर रहे हैं। हमारा ये प्रवास का आशय ये है कि मोदी सरकार आज सिर्फ भारत नहीं पूर्ण विश्व में एक विश्व गुरु बनने के लिए उनको लोग उनकी तरफ देखते हैं। और इसका रीज़न ये है कि जब 2014 के बाद 2019 में मोदी सरकार ने बड़ी जीत पाई और ये जीत के लिए उन्होंने लोगों के लिए, सर्वसामान्य जनता के लिए जो वेलफेयर स्कीम्स लाई है, वो वेलफेयर स्कीम्स का जो लोगों को लाभ हुआ है, ये लाभ के नाते लोग उनसे जुड़ते जा रहे हैं और ये कारवां चलता जा रहा है। ये जो यहाँ पर
तेलंगाना में ऐसी योजनाएं कितनी लागू हुई है, लोगों तक कितना लाभ पहुंच रहा है, यहाँ की क्या परिस्थिति है, इसका ये रिपोर्ट देखने के लिए और मोदी सरकार की योजनाएं लोगों तक एक लोगों तक जैसे रिमोट एरिया तक भी पहुंचे, ये प्रयास करने के लिए हम लोग ये प्रवास कर रहे हैं। जय श्री राम। मैं नित्या पारिक, गोलकुंडा जिला महिला मोर्चा अध्यक्ष। जैसे कि आप सब जानते हैं कि तेलंगाना का हाल क्या हो गया है, हम बीआरएस गवर्नमेंट के बुरी तरीके से सताए हुए हैं। आज सेंट्रल में इतनी स्कीम्स मोदी जी अलॉट कर रहे हैं, महिलाओं के लिए रहने दो, बच्चों के लिए रहने दो, विभिन्न वर्गों के लिए, लेकिन हमारी स्टेट गवर्नमेंट की वजह से हमारे तक वो स्कीम्स नहीं पहुंच पा रही है। वो हमारे लिए रोड़ा है, तो उस रोड़े को जो हटाने के लिए हमने ये नेशनल एग्जीक्यूटिव मेंबर्स को अलग अलग विभिन्न ज़िलों में बुला के हमारे तेलंगाना की जो बीजेपी पार्टी है उन्होंने ये एक इंफ्रास्ट्रक्चर बनाया है जिससे कि हम नींव तक जा सकें, वोटर्स तक जा सकें और उनको ये बता सकें कि सेंट्रल गवर्नमेंट ने आपके लिए बहुत कुछ सुविधाएं की है और बहुत सारी स्कीम्स है जिनका हर अलग अलग प्रदेशों में बहुत कुछ लाभ हो रहा है। और लाभ आप देख रहे हैं कि आज मोदी सरकार विश्व गुरु बनने जा रहे हैं। मोदी जी का आज कितना नाम है, ख्याति है, तो वो इतनी मेहनत कर रहे हैं जनता के लिए, बट हमारी तेलंगाना सरकार जो वो चीज़ों को हमारे स्टेट तक नहीं आने दे रही है, जिसकी वजह से हम सब लोगों को जो परेशानियां उठानी पड़ रही हैं, उसके लिए हम ये प्रवास का आयोजन किए हैं। और जैसा कि आप सब जानते हैं कि आयुष्मान भारत है और भी विभिन्न तरीके की स्कीम्स हैं जिसका 5 लाख तक का आप विभिन्न प्रकार से हम लाभ उठा रहे हैं, लेकिन यहाँ पे वो आयुष्मान भारत को इम्प्लीमेंट नहीं करने दे रहे हैं। ऐसी कई स्कीम्स हैं कि जनता चाह रही है कि उनको उसका लाभ हो, उन चीज़ों के बारे में उनको मालूम है, पर उन तक पहुँचना कैसे ये नहीं मालूम। तो इसकी जानकारी देने के लिए दीदी हमारे पास आए हैं और वो हम सभी कार्यकर्ताओं को जानकारी देंगे और हम सबको उस बारे में बताएंगे कि हम जनता तक उन स्कीमों को किस तरीके से पहुंचा सके। चाहे कितने भी रोड़े आए, हमको हमारी मेहनत करना है और हमें भी यहाँ पे डबल इंजन सरकार चाहिए और तेलंगाना को एक हरित तेलंगाना, एक बंगारू तेलंगाना बनाने के लिए हमें हमारे सेंट्रल की जो हमारी बीजेपी सरकार है वो हमें हमारे स्टेट में भी चाहिए, ताकि जो भी स्कीम्स के लाभ दूसरे प्रदेश उठा रहे हैं वो हम भी उठाएं और जल्द से जल्द ये हमें चाहिए। और इसका सबसे महत्वपूर्ण जरिया है महिलाएं, तो इसीलिए महिला मोर्चा को इसीलिए चुना गया ताकि महिला वोटर्स भी ज़्यादा हैं और महिलाएं हर घर में रहती है और हर घर तक पहुंचती है। तो हमारी महिला मोर्चा की टीम को और स्ट्रॉन्ग करने के लिए और बूस्ट करने के लिए दीदी आए हैं, ताकि उनके गाइडेंस में हम और अच्छे से काम कर सकें। और ये प्रॉमिस करते हैं हम जनता को कि हनुमान जयंती के बाद गोलकुंडा महिला मोर्चा एक अलग ही आपको विस्फोटक तरीके से तैयार करती दिखेगी, जिसका नतीजा हमारे आगे आने वाले इलेक्शन में आपको जरूर दिखेगा। जय श्री राम। మహిళలను లక్షాధికారులుగా చేయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళలను భారతమాతగా గుర్తించి గౌరవించే దేశం మనదని ఆయన తెలిపారు. మున్సిపల్ గ్రౌండ్లో దాదాపు 31 వార్డులకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అటువంటి దేశంలో మన రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆర్థికాభివృద్ధి చెంది అన్ని రంగాల్లో ముందుండాలనే వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ కమిషన్ రఘునాథ్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అయితే లబ్ధిదారులు ఉన్నారో వాటిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఎందుకంటే చాలా మొదటి విడత, రెండో విడతలో చూసాం. ఎందుకంటే అకౌంట్లోకి పడినాక అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండే పరిస్థితి లేదు ఎక్కడ గ్రామాల్లో కానీ పల్లె టౌన్లో కానీ. అందుకే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నామా, ఏమనుకోవద్దండి. ఏదంటే మనం మంచి జరుగుతుంది కాబట్టి కొద్దిగా అయినా ఓ శ్రమ అనేది మీకు కనపడాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నది కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జగన్ రావాలి, కావాలి మనకి అందరూ కూడా. ఎందుకంటే ఏదున్నా కూడా జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ విధంగా మార్పు వస్తూ ఉంది, ఏ విధంగా పేదల్ని దృష్టిలో పెట్టుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదల దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతా ఉండడం మనం అంతా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని వెంటనే పరిష్కరించేదానికి కూడా మీ అందుబాటులో ఉండే విధంగా సచివాలయం ఏర్పాటు చేశారు. వాళ్లలో కానీ, గ్రామాల్లో కానీ, రాష్ట్రంలో కానీ సచివాలయం ఏర్పాటు చేసి దాదాపుగా 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, ఉద్యోగాలు లేని పరిస్థితి చాలామంది ఇబ్బంది పడతా ఉంటే అలాంటి సమస్య లేకుండా వీలైనంత వరకు సహకారం ఇస్తూ, ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని వాలంటీర్ ద్వారా కలిసి వాళ్ళకు ఉండే కష్టాలు తెలుసుకొని దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతే, సచివాలయాలకి వాళ్ళు మా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే
వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 724 ఓట్లకి గాను 485 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా రాత్రి 8 గంటలకు ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్షుడిగా ఎలుకర్తి ఆనంద్ మోహన్, ప్రధాన కార్యదర్శిగా పి యాకస్వామి, ఉపాధ్యక్షుడిగా ఆర్ ఆనందరావు, జాయింట్ సెక్రటరీగా పి శ్రీనివాస్, కోశాధికారిగా ఆర్ అమృతరావు, కార్యవర్గ సభ్యులుగా ఈ వేణుగోపాలరావు ఎన్నికయ్యారు. అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆనంద్ మోహన్ కు 189 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి వై శ్రీ రాఘవరావుకు 145 ఓట్లు వచ్చాయి. ఆనంద్ మోహన్ 49 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా ఏకస్వామికి 152 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి మహమ్మద్ ముదసిర్ అహ్మద్ కయ్యూంకు 146 ఓట్లు వచ్చాయి. 6 ఓట్ల తేడాతో యాగస్వామి గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన ఆనందరావుకు 277 ఓట్లు రాగా సమీప అభ్యర్థి విజయ్ కుమార్కి 103 ఓట్లు వచ్చాయి. ఆనందరావు 174 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన పి శ్రీనివాస్ కు 256 ఓట్లు రాగా సమీప అభ్యర్థి పి మురళీ కుమార్ కు 211 ఓట్లు వచ్చాయి. పి శ్రీనివాస్ 45 ఓట్ల తేడాతో గెలిచారు. కోశాధికారిగా పోటీ చేసిన అమృతరావుకు 249 ఓట్లు రాగా సమీప అభ్యర్థి శంకరాచారికి 217 ఓట్లు పడ్డాయి. అమృతరావు 32 ఓట్ల తేడాతో గెలిచారు. వరంగల్ జిల్లా హనంకొండ వరంగల్ సపరేట్ అయినాక వరంగల్ బార్ అసోసియేషన్కు ఈరోజు 2023-24 సంవత్సరానికి గాను ఎన్నికలు జరిగిన సందర్భంలో ఈరోజు గత ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఆనంద్ మోహన్ గారు గెలుపొందిన తర్వాత ఆయన సమర్థతను గుర్తించి మేమందరం కూడా ఆయన ఒక మంచి నాయకుడని, ఒక సుస్థిర ఒక అడ్వకేట్కి అందరికి కూడా సమన్వయం చేసే దిశగా ఉంటాడని అందరం మమేకమై నిలబెట్టడం జరిగింది. అందుకనే ఒక బీసీ అభ్యర్థి అయినందుకు రెండోసారి నిలబడ్డాడు అంటే ఇది వరంగల్ బార్ చరిత్రలోనే మొత్తం గత ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా రెండోసారి ఇంకో అభ్యర్థి నిలబడ్డ ప్రెసిడెంట్ అభ్యర్థి మళ్ళీ ప్రెసిడెంట్గా గెలుపొందింది ఒక ఆనంద్ మోహన్ గారే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు బీసీలను అనగదొక్కాలని చెప్పి చాలా అనేక కుట్రలు జరిగినాయి. ఇది ఎందుకంటే ఒక కుటుంబం లెక్క ఉన్నటువంటి బార్ అసోసియేషన్ బార్ బెంచ్ రిలేషన్ కూడా ఉన్నటువంటి ఒక నిలయంలో ఈ అడ్వకేట్స్లలో ఉన్నటువంటి తారతమ్యాలన్నీ కూడా అందరు సమిష్టిగా తిప్పికొట్టడం జరిగింది. సుమారు 54 ఓట్లతోటి మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. మా అందరం కూడా బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ ఓటర్లు అందరం కూడా సమిష్టి నిర్ణయంతో గెలిచినందుకు ఈరోజు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. జై బీసీ. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కోర్టుల వరంగల్ సంబంధించి ఎన్నో గడ చర్చలు కలిగిన మన వరంగల్ బారసేను కూడా 2 బారసేనుగా విడిపోవడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు 2023-24 సంబంధించి ఎలక్షన్ జరగడం జరిగింది. నేను ఆల్రెడీ ఒక అధ్యక్ష పదవిని కొనసాగిస్తున్నా. నా గురించి నా పనితనం గురించి చూసి ప్రతి ఒక్కరు నా మిత్రులు, నా సహోదరులు, మా శ్రేయాభిలాషులు, సీనియర్ అడ్వకేట్లు అందరు కలిసి నన్ను మరోసారి నిలబడమని చెప్పిన తర్వాత అందరు సమిష్టికృతం నిలబడడం జరిగింది. ఈ యొక్క గెలుపు అనేది ఒక బీసీ వర్గానికి చెందుతుంది. మరి ఒక్కసారి గెలుపు ఏంటంటే నేను చెప్పడం కాదు, నా గొప్పతనం కాదు, వరంగల్ చరిత్ర నిలిచిపోయే గెలుపు అని నేను అనుకుంటున్నా. ఈ యొక్క గెలుపు అనేది ముఖ్యంగా మా తీగల జీవన్ గారికి అంకితము. మళ్ళీ మరొకసారి మా చామంతి సీనలకు, అల్లా నాగరాజు గారికి, నా తోటి అందరు సహకారం అందరికీ అంకితము. ఒక్కడే చెప్తున్నా, మళ్ళొక్కసారి వరంగల్ బార్ అసోసియేషన్ అనేది బీసీ గడ్డ, బీసీ పురుటి బిడ్డ, బీసీ ప్రతి ఒక్కరికి అంకితం అది. కాబట్టి ప్రతి ఒక్కరు నా బీసీ నాయకత్వం వర్తిల్లని చెప్పుకుంటా ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు చెప్తున్నా. అందరికీ నా సహకారం, నా విజయం సాధించిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ. హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా వై శ్యామ్ సుందర్ రెడ్డి, జి శ్రీధర్ ఎన్నికయ్యారు. శ్యామ్ సుందర్ రెడ్డికి 261 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి ఎం రమేష్ బాబుకు 241 ఓట్లు వచ్చాయి. శ్యామ్ సుందర్ రెడ్డి 20 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా జి శ్రీధర్ ఎన్నికయ్యారు. ఆయనకు 534 ఓట్లు రాగా సమీప అభ్యర్థి జి శివప్రసాద్కు 155 ఓట్లు పాలయ్యాయి. ఉపాధ్యక్షుడిగా డి డయాన్ శ్రీనివాస్ గెలుపొందారు. డయాన్కు 276 ఓట్లు రాగా సమీప అభ్యర్థి ఆర్ వెంకటనారాయణకు 187 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆయనకు 403 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి కె రమేష్కు 270 ఓట్లు పడ్డాయి. సంయుక్త కార్యదర్శిగా వి ఇందిరా వైశాలి గెలుపొందారు. ఆమెకు 362 ఓట్లు రాగా తమ సమీప ప్రత్యర్థి స్వప్నకు 302 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శి విజేందర్ గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి పి చిరంజీవికి 256 ఓట్లు వచ్చాయి. కోశాధికారిగా అండాల విజయం సాధించారు.
ఆమెకు 378 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి సదానందకు 316 ఓట్లు వచ్చాయి. కాగా ఇదివరకే 30 ఏళ్ల సీనియారిటీ విభాగంలో కార్యసభ్యుడిగా కేవీకే గుప్తా, లైబ్రరీ సెక్రటరీగా అజ్మీరా కిరణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ్ముడు ఎక్కడ తెచ్చారు? రామలక్ష్మణపల్లె గ్రామంలో అమ్మవారికి అత్యంత వైభవపేతంగా పోచమ్మ బోనాలు తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గ్రామ దేవతలకు ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ దేవతలకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. బైండ్ల పోతురాజుల నృత్యాలు, ఆటపాటలతో, శివసత్తుల సిగాలాలతో అమ్మవారికి బోనాలు తీసి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు బోనాలు తీసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారన్నారు. అలాగే గ్రామంలో పాడి పంటలు పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.
మండల కేంద్రమైన ముదోల్లోని రవీంద్ర ఉన్నత పాఠశాలలో శనివారం రాత్రి నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే సాంస్కృతిక కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. నర్సరీ నుండి 1వ తరగతి చదువుతున్న విద్యార్థుల నృత్యాలు చూపరులను అలరించాయి. మోటివేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేందుకే పోషకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. మహనీయుల జీవిత విశేషాలు వివరించాలని తెలిపారు. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, చైర్మన్ భీమరావు దేశాయ్, డైరెక్టర్ పోతన్న యాదవ్, జీడీసీ కాలేజ్ డైరెక్టర్ బాలానంద్ దేశ్ముఖ్, వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్, సర్పంచ్లు శ్వేత రవికిరణ్ గౌడ్, అశ్విని మైసాజీ, విమల్ స్కూల్ ప్రిన్సిపల్ జాదవ్ లక్ష్మణ్, విద్యావేత్త శివాజీ రాథోడ్, ఉపాధ్యాయులు, పోషకులు పాల్గొన్నారు. Now I would like to tell you about my school. My school is very big and my school is many activities done every week. Thank you. Dear members and dear teachers, you are taking care of us. I am studying in UKG. You talk, high street, you talk, high to speak, you talk, high to walk, and let us grow, we are ready to fly. My name is Manasi, I am studying in UKG. Dear parents, I would like to tell you what I did in school. I do many things in school, like reading, writing, playing, and dancing, and many other things. My name is Ritika. Now I would like to tell you about my school. My school is very big and my school is many activities done every week. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిలకలూరిపేటకు వస్తున్న సీఎం వైఎస్ జగన్, పర్యటన పనులను పరిశీలిస్తున్న మంత్రి విడుదల రజని. వ్యవసాయ మార్కెట్ హమాలీ రేట్లు పెరగడం హర్షణీయం. బైంసా సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగల తగిలి టెంపో దగ్ధం. కొంగనపల్లి గ్రామ పంచాయతీలోని వెంకటాపురం వద్ద ఘటన. మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. నిర్మల్ బీజేపీ సమావేశంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ సంతోషి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.